హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిధిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనము అనపగింజల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. వీటిని అనపకాయలను కూడా అంటారండి. ఇవి చిన్న బీన్స్ ఉంటాయి కదా, ఆ షేప్లో ఉంటాయి. దాన్ని ఒలుచుకోవాలి మనము. చూసారుగా అనపకాయలు ఈ విధంగా ఉంటాయి. ముందుగా కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దాము. చూసారు కదండి, నేను అనపకాయలు ఒక హాఫ్ బౌల్ తీసుకున్నాను. సో ఈ విధంగా ఉంటాయి అనపకాయలు. ఒక హాఫ్ బౌల్ తీసుకున్నాను. అలాగే పొటాటో, బ్రింజాల్ కూడా తీసుకున్నాను. ఇది ఆప్షనల్, మన ఇష్టము, తీసుకుంటే బాగుంటుంది. చాలు, 2 చాలండి. ఎక్కువైతే మరి కర్రీ బాగుండదు. ఒక 2 వేసుకుంటే బాగుంటుంది. అలాగే 2 టమోటాస్ తీసుకున్నాను. 4 ఆనియన్స్ తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్సే ఒక 4 తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. కొత్తిమీర, అలాగే డ్రై కోకోనట్ తీసుకున్నాను. పచ్చి కొబ్బరి ఉన్నా కూడా అది కూడా తీసుకోవచ్చు. అలాగే చెక్క, లవంగ తీసుకున్నాను. అలాగే పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, అలాగే ఆవాలు, జీలకర్ర, అలాగే మనకి కర్రీకి సరిపడా ఆయిల్ తీసేసుకోవాలి. చూసారు కదండి, ఇంతే అన్నమాట. ఇప్పుడు మనము 2 టమోటోస్, 1 ఆనియన్, మొత్తం ఇవన్నీ కలిపి ఆ ప్లేట్లో ఉన్నాయి కదా, అవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ ఎలా వేయాలో చూసేద్దాం. ముందుగా ఇప్పుడు మనం మిక్సీలోకి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాము. అలాగే 2 టమోటాస్ కట్ చేసి అవి కూడా వేసుకుంటున్నాము. టమోటాస్ ఒక 3 అయినా వేసుకోవచ్చండి, మన ఇష్టం అది. నేను ఇక్కడ 2 వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అలాగే డ్రై కోకోనట్ కూడా వేసేస్తున్నాను. ఇది ఎండు కొబ్బరి తురుమండి. అలాగే చెక్క, లవంగ అవి కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర అది కూడా వేసేస్తున్నానండి. చూసారుగా, ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం మిక్సీలో పేస్ట్ చేసేసుకోండి మెత్తగా. వాటర్ ఏం అవసరం పడదు. చూసారుగా, ఈ విధంగా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ ఏ విధంగా చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను కుక్కర్ పెట్టేశానండి. ఇప్పుడు మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయండి. అవి కొంచెం వేడైన తర్వాత కట్ చేసుకున్నాం కదా మనం ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆ ఆనియన్స్ వేసేసుకోండి. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత మనము పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసేయండి. సో ఇదంతా ఒక 2-3 మినిట్స్లో ఆయిల్లో మగ్గాలన్నమాట. ఒక 2 or 3 మినిట్స్ బాగా మగ్గిచ్చేసేయండి ఆయిల్లో, పచ్చి వాసన పోయేంత వరకు. చూసారు కదా, ఆయిల్ మనకు బయటకు వస్తూ ఉంది. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు.
పేస్ట్ అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము ఆలు అలాగే వంకాయ 2 వేసేసుకుంటున్నామండి. నేను ఇక్కడ వాటర్లో వేసాను, నల్లగా అయిపోతాయేమో అని వాటర్లో వేసి పెట్టాను. వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. అలాగే మన అనపగింజలు కూడా వేసేసుకోండి. వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. మసాలా అంతా పట్టేలాగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు పసుపు అలాగే సాల్ట్ కూడా, మన కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడంతా ఒకసారి మరి మిక్స్ చేసేసేయండి. ఇది మనకి రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. అలాగే దీంట్లోకి సంగటి చేసుకున్నా చాలా బాగుంటుంది. సాల్ట్ పసుపు వేసిన తర్వాత మనకి కారం ఎంతైతే కావాలో అంత కారం వేసేసుకోండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అంతా మిక్స్ చేసిన తర్వాత మనము ఒక 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాం. ఇక్కడ మనకు ఒక చారులాగా సంగట్లోకి కానీ దేంట్లోకైనా కావాలి అనుకుంటే ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నా. కొంచెం గ్రేవీ లాగా వస్తుంది, అలాగే కొంచెం చారులాగా కూడా వస్తుంది. రైస్లోకి బాగుంటుంది, సంగట్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది. 1.5 గ్లాస్ వాటర్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చూడండి, ఇప్పుడే చూసి అలాగే సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ చూసిన తర్వాత మనం కుక్కర్ మూత మూసేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టండి. కరెక్ట్గా అన్నీ ఉడికిపోతాయి 5 విజిల్స్కి. ఆఫ్టర్ 5 విజిల్స్ తర్వాత చూసారు కదా, కర్రీ ఈ విధంగా ఉంది. కొంచెం రసంలాగా ఉంది, అలాగే కొంచెం గ్రేవీలాగా కూడా ఉంది. ఈ విధంగా అయితే మనకి రైస్లోకి వస్తుంది, అలాగే చపాతీలో కూడా సరిపోతుంది కదండి. ఇంతే అనమాట మన అనపగింజల కర్రీ. సూపర్గా ఉంటుంది. సంగట్లోకి కూడా, ఇది రాగి సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే రెసిపీ ఎలా ఉందో కింద కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా కొత్త వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తుంది, అది చూడొచ్చు అనమాట మీరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.